హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ఈ వీడియోలో ఏంటంటే స్మూత్ స్క్రోలింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను చెప్తాను. ఓకే. యాహ్! ఫస్ట్ నేనేం చేశానంటే ఇక్కడ స్టార్టర్ కోడ్ అనేది గిట్‌హబ్‌లో ఉంది. డిస్క్రిప్షన్ లింక్‌లో ఉంది. సో, మీరెళ్లి ఈ స్టార్టర్ కోడ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. యాహ్! నేనేం చేశానంటే ఒక 3 సెక్షన్స్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. ఓకే. వాటి స్టైలింగ్ వచ్చేసి అంటే ఈచ్ సెక్షన్‌కి ఒక కామన్ సెక్షన్ ఆ క్లాస్ ఇచ్చాను. సెక్షన్, సెక్షన్. అండ్ ఇంకొకటి డిఫరెంట్ వచ్చేసి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఓకే. సో, ఈ సెక్షన్ ఏదైతే ఉందో దాని విడ్త్ వచ్చేసి 100 వీడబ్ల్యూ మీన్స్ విడ్త్. ఓకే. సారీ వ్యూ విడ్త్. ఓకేనా? 100 వ్యూ విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 100 వ్యూ హైట్. ఓకే. 100 వ్యూ హైట్ అండ్ డిస్‌ప్లే ఫ్లెక్స్ ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ అనేవి సెంటర్‌లో రావటానికి. ఓకే. యాహ్! అండ్ ఓకే. సో, బటన్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నా. ఓకేనా? బటన్స్ ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మనం స్క్రోల్ టు సెక్షన్ 2 అని మీద క్లిక్ చేస్తామో, ఈ సెక్షన్ 2కెళ్ళాలి. ఎప్పుడైతే స్క్రోల్ టు సెక్షన్ 3 మీద క్లిక్ చేస్తామో, ఈ సెక్షన్ 3కెళ్ళాలి. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్. ఇక్కడ క్లిక్ చేస్తే సెక్షన్ 2కెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేస్తే సెక్షన్ 3కెళ్ళాలి. అలా మనం ఏంటంటే ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఓన్లీ ఈ సెక్షన్ 1కి ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే ఇక్కడ క్లిక్ చేయంగాల్నే ఇక్కడికెళ్ళిద్దనమాట సెక్షన్ 2కి. ఓకే. మీరేంటంటే దీనికి ఇంప్లిమెంట్ చేయండి. ఎప్పుడైతే స్క్రోల్ టు సెక్షన్ 3 మీద క్లిక్ చేస్తామో సెక్షన్ 3లోకెళ్ళాలి. ఓకే. యాహ్! సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ స్క్రోల్ బీటీఎన్ 1 అనేది తెచ్చుకుంటాను జావాస్క్రిప్ట్‌లోకి. లెట్ మీ షో యూ. సో, కాన్స్ట్ స్క్రోల్ బీటీఎన్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అని ఇచ్చుకున్నా. అండ్ మనం ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేయాలో ఏ సెక్షన్‌లోకెళ్ళాలనుకుంటున్నాము? సెక్షన్ 2కెళ్ళాలనుకుంటున్నాం గదా! సో, ఆ సెక్షన్ 2 కూడా మనం తెచ్చుకోవాలనమాట. సో, ఎందుకు తెచ్చుకోవాలనేది కూడా నేను చెప్తాను. కాన్స్ట్ సెక్షన్ 2. సో, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో, ఇలా అయితే నేను ఇచ్చుకున్నాను. ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. బోత్ దిస్ బటన్ అండ్ దిస్ సెక్షన్ అనేది నేను తెచ్చుకున్నాను. యాహ్! కూల్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఎప్పుడైతే స్క్రోల్ బీటీఎన్ మీద క్లిక్ చేస్తానో ఓకేనా? ఒక యాడ్ ఈవెంట్ లిజన్ అనేది యాడ్ చేసుకుంటున్నా. క్లిక్ ఈవెంట్ అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఐ యామ్ పాసింగ్ ఇట్ హియర్. జస్ట్ ఎ మినిట్. ఓకే. కూల్. నౌ ఇప్పుడేంటి? ఈ బటన్ మీద క్లిక్ చేయంగానే నేను ఈ సెక్షన్‌లోకెళ్ళాలి కదా! ఈ సెక్షన్‌లోకెళ్ళాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సెక్షన్ 2 కోఆర్డినేట్స్ ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సెక్షన్ 2 కోఆర్డినేట్స్ ఓన్లీ వి ఆర్ గోయింగ్ టు మూవ్ టు హియర్ అనమాట. అర్థమైందా? ఏంటంటే ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఈ సెక్షన్‌లోకి వెళ్ళాలంటే మనం ఈ సెక్షన్ యొక్క కోఆర్డినేట్స్ తెచ్చుకొని ఓకేనా? ఈ సెక్షన్ యొక్క కోఆర్డినేట్స్ తెచ్చుకొని దాన్ని బట్టి మనం మూవ్ అవుతాం అనమాట. కోఆర్డినేట్స్ అంటే లెఫ్ట్ నుంచి ఎంత పొజిషన్‌లో ఉంది, రైట్ నుంచి ఎంత పొజిషన్‌లో ఉంది, టాప్ నుంచి ఎంత పొజిషన్ ఉంది, విడ్త్, హైట్ అవన్నీ అనమాట. సో, ఇప్పుడు మనకి ఈ సెక్షన్ కోఆర్డినేట్స్ కావాలి గదా! సో, ఆ కోఆర్డినేట్స్ కావాలంటే మనకి ఒక ఫంక్షన్ ఉంది. లెట్స్ సే కాన్స్ట్ సెక్షన్ కోఆర్డ్స్. ఓకే. సో, సెక్షన్ 2 గెట్ ఓకేనా? బైండింగ్ క్లయింట్ రెక్. ఓకే. గెట్ బైండింగ్ క్లయింట్ రెక్ మీన్స్ ఇదేం చేసిద్దంటే ఈ సెక్షన్ ఒక కోఆర్డినేట్స్ అనేది మనకు తెచ్చిద్ది. సో, లెట్ మీ లాగ్ అండ్ షో యూ సంథింగ్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే యాహ్! రిజల్ట్ అనేది నాకేమీ రాదు. బికాజ్ ఎప్పుడైతే మనం ఈ బటన్ మీద క్లిక్ చేసామో మనకి సెక్షన్ 2 కోఆర్డినేట్స్ అనేది వస్తది. నేను చూడండి స్క్రోల్ టు సెక్షన్ 2 మీద క్లిక్ చేస్తున్నాను. నాకు కోఆర్డినేట్స్ అయితే వచ్చినాయన్నమాట. ఏదైతే సెక్షన్ 2 కోఆర్డినేట్స్ ఉంటాయో అవి నాకు చూపించింది. ఇక్కడ చూడండి ఎక్స్, ఎక్స్ వాల్యూ 0 ఉంది. అండ్ లెఫ్ట్ వాల్యూ కూడా 0. సో, అంటే బోత్, బోత్ లెఫ్ట్ అండ్ ఎక్స్ ఆర్ సేమ్. ఓకే. సో, అసలు ఈ లెఫ్ట్ ఏంటిది? ఎక్స్ ఏంటిదంటే సీ మన బ్రౌజర్ ఏదైతే బోర్డర్ ఉందో, మన బ్రౌజర్ బోర్డర్ ఏదైతే ఉందో, ఆ బోర్డర్ నుంచి ఈ సెక్షన్‌కి ఏమైనా గ్యాప్ ఉందా?
లేదు కదా! ఓకేనా? సో, ఏమైనా మార్జిన్ ఉందా? లేదు. సో, థట్స్ వై వి ఆర్ గెట్టింగ్ ద 0 అనమాట. అర్థమైందా? లెఫ్ట్ అండ్ ఎక్సార్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మన బ్రౌజర్ బోర్డర్ నుంచి ఈ సెక్షన్‌కి ఏమైనా గ్యాప్ ఉంటే మనకి ఆ గ్యాప్ చూపిచ్చిద్ది. ఏమి గ్యాప్ లేకపోతే మనకి 0 అనేది చూపిచ్చిద్ది. ఓకే. కూల్. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ వై ఓకేనా? ఇక్కడ వై ఏదైతే ఉందో ఆ వై అండ్ టాప్ బోత్ ఆర్ సేమ్. ఓకే. సో, బోత్ టాప్ అండ్ వై ఆర్ సేమ్. సీ ఈ బోత్ వై అండ్ టాప్ ఏంటిదంటే ఓకేనా? సీ ఇక్కడ మనం ఏదైతే టాప్ బోర్డర్ చూస్తున్నామో ఓకేనా? ఈ బ్రౌజర్ టాప్ బోర్డర్ నుంచి చూస్తున్నాము. లెట్ మీ రిపీట్ అగైన్. టాప్ బోర్డర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మన సెక్షన్ ఏదైతే సెక్షన్ టు టాప్ వరకు డిస్టెన్స్ ఉండిద్దో ఆ డిస్టెన్స్ అనమాట. ఓకేనా? టాప్ అండ్ వై బోత్ ఆర్ సేమ్. ఇది ఏం డిస్టెన్స్ అంటే ఇక్కడ టాప్ బోర్డర్ లేదు. ఈ టాప్ ఏదైతే వ్యూ ఉందో ఆ వ్యూ నుంచి ఇక్కడ సెక్షన్ టు టాప్ వరకు ఎంత పిక్సెల్ ఉండిద్దో ఆ పిక్సెల్ అనమాట. ఓకేనా? సో, లెట్ మీ షో యూ. ఇప్పుడు నాకెంతొచ్చింది? 429. ఈ 429 ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో టాపు, ఈ టాప్ నుంచి ఓకేనా? ఈ టాప్ నుంచి ఈ ఒక సెక్షన్ టు టాప్ వరకనమాట. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు టాప్ ఎంతొచ్చింది? 250 వచ్చింది. ఎందుకంటే మనం కొంచెం స్క్రోల్ అప్ చేశాము. అంటే ఇక్కడ టాప్ నుంచి ఏదైతే ఇక్కడ టాప్ నుంచి ఈ సెక్షన్ టు టాప్ వరకు 250 పిక్సెల్ డిస్టెన్స్ అనమాట. అర్థమైందా? అండ్ లెట్ మీ షో యూ. అండ్ యాహ్! కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే క్లిక్ చేశానో చూడండి 196 అనేదొచ్చింది. అంటే ఇక్కడ టాప్ నుంచి ఈ సెక్షన్ టు టాప్ వరకు 196 పిక్సెల్ అనమాట. అర్థమైందా? 196 పిక్సెల్ డిస్టెన్స్ అనమాట. ఓకే. సో, ఎక్స్ అండ్ సారీ టాప్ అండ్ వై మీకు అర్థమై ఉండిద్ది. అండ్ లెఫ్ట్ అండ్ ఎక్స్ కూడా మీకు అర్థమై ఉండిద్ది. సో, ఇంకొకటేంటంటే మనకి విడ్త్ అండ్ హైట్ ఉంది కదా! సో, వాట్ ఈస్ దిస్ విడ్త్ అండ్ హైట్ మీన్స్ సీ ఇక్కడ విడ్త్ ఎంతుంది మనకి చెప్పండి? 921 అంటే ఇక్కడ మనకి ఏదైతే విడ్త్ చూస్తున్నామో ఓకేనా? విడ్త్ చూస్తున్నామో ఆ విడ్త్ ఒక పిక్సెల్ అనమాట. ఓకేనా? సో, టోటల్ ఇక్కడ చూస్తే మనకి 921 పిక్సెల్ ఉంది. సో, ఆ 921 అండ్ హైట్ చూసుకుంటే మనకి 429 అంటే ఇక్కడ టాప్ నుంచి ఇక్కడ వరకు హైట్ ఎంతుందంటే 429 పిక్సెల్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూసారా మీరు? సో, 429 పిక్సెల్ అనమాట. జస్ట్ ఎ మినిట్. ఓకే. లెట్ మీ రీసైజ్ ఇట్ అగైన్. 921 to 921 and this 429 right? యాహ్! 429. ఓకే. కూల్. సో, ఇక్కడి దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ విడ్త్ అంటే విడ్త్ అండ్ హైట్ కూడా మీకు అర్థమై ఉండిద్ది. ఓకేనా? విడ్త్ అండ్ హైట్ కూడా మీకు అర్థమై ఉండిద్ది. ఇంకా మిగిలిందేంటంటే బాటమ్ అనమాట. ఈ బాటమ్ ఏంటంటే మనకి 2 వాల్యూస్‌ని ప్లస్ చేస్తే మనకి బాటమ్ అనేది వచ్చిద్ది. ఓకేనా? సో, ఇప్పుడు కరెంట్ బాటమ్ ఎంత? 626 ఓకేనా? కరెంట్ బాటమ్ ఎంత? 626 మనకి ఇక్కడ ఏదైతే హైట్ ఉందో, హైట్ ప్లస్ అండ్ ఏదైతే టాప్ ఉందో, ఆ రెండిటిని ప్లస్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చిద్ది. సో, హైట్ ఎంత? 429 అండ్ టాప్ ఎంత ఇక్కడ చూడండి 196. Let me write it here 196 and let me open the calculator directly. సో, ఇక్కడ చూస్తే 429 ప్లస్ 196 చూసారా నాకు ఎంతొచ్చిందో? అంటే ఇక్కడ మనకి కొంచెం ఏదో పాయింట్స్‌లో డిఫరెన్స్ వచ్చింది అంతే. ఓకేనా? సీ బాటమ్ ఎలా కాలిక్యులేట్ చేసిద్దంటే, ఈ సెక్షన్ యొక్క హైట్ ఓకేనా? సారీ ఇక్కడ మనం ఏదైతే హైట్ ఉందో, ఆ హైట్ ప్లస్ అండ్
టాప్ ఓకేనా. ఇక్కడ బ్రౌజర్ ఏదైతే బోర్డర్ నుంచి ఇక్కడ వరకు టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ ప్లేస్ చేసిద్దనమాట. సో, బాటమ్ వచ్చేసి అది. ఐ హోప్ ఇక్కడి దాకా మీకు ఈ కోఆర్డినేట్స్ కాన్సెప్ట్‌లో ఏవైతే పారామీటర్స్ ఉంటాయో అయి అర్థమైందనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేసామో ఈ టాప్‌కెళ్తే సరిపోద్ది కదా! అంతేనా? ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసామో మనం సెక్షన్ 2 టాప్‌కెళ్ళాలి. సో, నేనేం చేస్తానంటే సింపుల్‌గా మనకి ఒక మెథడ్ ఉంది. విండో డాట్ ఓకేనా? యాహ్! బిఫోర్ గోయింగ్ దట్ ఐ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ వన్ థింగ్. సో, మనకేంటంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అది కూడా చెప్పి నేను స్క్రోలింగ్ చెప్తాను. సో, విండో డాట్ పేజ్ ఎక్స్ ఆఫ్‌సెట్ అండ్ లెట్ మీ అన్‌లాగ్ ఇట్ పేజ్ వై ఆఫ్‌సెట్. సో, వాట్ ఈస్ దిస్ పేజ్ ఎక్స్ ఆఫ్‌సెట్ అండ్ వాట్ ఈస్ దిస్ పేజ్ వై ఆఫ్‌సెట్ మీన్స్ సీ లెట్ మీ క్లిక్ ఆన్ ఇట్ హియర్. బోత్ వాల్యూస్ నాకు 0 అనేవి వచ్చినాయి. ఎందుకు 0 వచ్చిందంటే ఇక్కడ ఏదైతే హారిజాంటల్ ఉందో ఈ విండో డాట్ పేజ్ ఎక్స్ ఆఫ్‌సెట్ అంటే ఇట్ వాస్ ద హారిజాంటల్ స్క్రోల్. ఓకేనా? మనకి హారిజాంటల్‌లో స్క్రోల్ ఏమైనా ఉందా? లేదు కదా! అండ్ ఇక్కడ ఏదైతే పేజ్ వై ఆఫ్‌సెట్ ఉందో దట్ వాస్ ద వర్టికల్ ఓకేనా? వర్టికల్ స్క్రోల్ అనమాట. ఓకేనా? వర్టికల్ స్క్రోల్. ఇక మనం ఇంత మటికి ఏం స్క్రోల్ చేయలేదు. ఓకేనా? స్క్రోల్ అసలు ఏమీ చేయలేదు మనం. సో, అందుకే మనకి 0 వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్క్రోల్ పెంచి ఓకేనా? స్క్రోల్ పెంచి అండ్ లెట్ మీ క్లిక్ ఆన్ ఇట్. చూసారా నాకు సి హారిజాంటల్ స్క్రోల్ 0 అని వచ్చింది. అండ్ వర్టికల్ స్క్రోల్ ఏదైతే ఉందో 163 అదేంటంటే మనం ఇప్పుడు దాకా ఎన్ని పిక్సెల్స్ స్క్రోల్ చేసామన్నమాట. ఓకేనా? ఫ్రమ్ ద టాప్ ఓకేనా? ఫ్రమ్ ఇక్కడి నుంచి ఓకేనా? ఇక్కడి నుంచి ఎంతైతే స్క్రోల్ చేసామో అక్కడి వరకు అనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్‌గా కొంచెం చేసి మీకు చూపిస్తాను. అండ్ లెట్ మీ క్లియర్ దిస్. ఓకే. ఇప్పుడు ఏం స్క్రోల్ చేయలేదు కాబట్టి మనకి 0, 0 అని వచ్చింది. నేను కొంచెం స్క్రోల్ పైకి చేసి చూపిస్తాను. చూడండి. మనం ఏదైతే పైన టాప్ వెబ్‌సైట్ ఉందో ఓకేనా? ఆ వెబ్‌సైట్ నుంచి అంటే లెట్స్ సే ఎంత స్క్రోల్ చేసామో అంత స్క్రోల్ పిక్సెల్ అనమాట ఇది. ఓకేనా? మనం ఎంత స్క్రోల్ అయితే చేసామో అంత స్క్రోల్ పిక్సెల్. ఇప్పటిదాకా మనం చేసింది 56 పిక్సెల్ అనమాట. అర్థమైందా? యాహ్! అండ్ 215 పిక్సెల్ అనేది మనం ఇప్పుడు స్క్రోల్ చేసాము. ఇట్లా మనం ఏంటంటే స్క్రోలింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనం ఈ విండో డాట్ పేజ్ వై ఆఫ్‌సెట్ ఫర్ ద వర్టికల్ అండ్ హారిజాంటల్ కావాలనుకుంటే పేజ్ ఎక్స్ ఆఫ్‌సెట్. అర్థమైందా? పేజ్ ఎక్స్ ఆఫ్‌సెట్. యాహ్! సో, లెట్ మీ కామెంట్ ఔట్ దిస్. ఓకే. సో, ఇప్పుడు మనం అసలు స్క్రోలింగ్ ఎలా చేయాలంటే, మనం ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో మనకేంటంటే ఒక లెట్స్ సే విండో ఆబ్జెక్ట్‌లో ఒక ఫంక్షన్, ఒక మెథడ్ ఉంది. ఓకేనా? దట్ ఈస్ స్క్రోల్ టు ఓకేనా? స్క్రోల్ టు అనే మెథడ్ ఉంది. మనం ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేసామో ఓకేనా? ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసామో అప్పుడు ఎక్కడికెళ్ళాలి? ఈ సెక్షన్ టు టాప్‌లోకెళ్ళాలి కదా! సో, మనం ఏం చేస్తామంటే 2 పారామీటర్స్ పాస్ చేయాలి. లెఫ్ట్ నుంచి ఎంత అండ్ టాప్ నుంచి ఎంత. ఓకేనా? లెఫ్ట్ నుంచి మనం ఏం స్క్రోల్ చేయవసరం లేదు కదా! లెఫ్ట్ నుంచి మనం ఏం స్క్రోల్ చేయవసరం లేదు. సో, ఓన్లీ టాప్ నుంచి మనం ఎక్కడికి స్క్రోల్ చేయాలి? సెక్షన్ 2 ఒక కోఆర్డినేట్స్ టాప్ వరకు మనం స్క్రోల్ చేయాలి. అర్థమైందా? సెక్షన్ 2 ఒక కోఆర్డినేట్స్ టాప్ వరకు మనం స్క్రోల్ చేయాలి. ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తానో చూసారా? సెక్షన్ 2లోకెళ్ళిపోయింది. మళ్ళీ క్లిక్ చేస్తాను. చూసారా? మనకెట్లా మారిందో? అండ్ ఇప్పుడు స్మూత్ యానిమేషన్ కావాలనుకుంటే మనకి బిహేవియర్ అని ఉండిద్ది. ఓకేనా? బిహేవియర్ వచ్చేసి ఇక్కడ మీరు స్మూత్ అనివ్వండి. ఓకేనా? బిహేవియర్ అనేది ఇక్కడ స్మూత్ ఇచ్చారండి చూడండి. చూసారా? స్మూత్ యానిమేషన్ వచ్చింది. లెట్ మీ క్లిక్ హియర్. స్మూత్ యానిమేషన్ వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి కొంచెమే మూవ్ అయింది. మనకేంటి ఫుల్ సెక్షన్ మూవ్ అవ్వాలి కదా! ఇలా. బట్ ఇక్కడ చూస్తే నాకు ఇట్లా కొంచెమే మూవ్ అయింది. ఓకేనా? ఇట్లా కొంచెమే మూవ్ అయింది. ఎందుకలా బగ్గొస్తుందంటే సీ ఇక్కడి నుంచి ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే టాప్ ఆల్రెడీ కనిపిస్తుంది గదా! సో, అందుకనే మనకి ఏంటంటే స్మూత్ లెట్స్ సే ఫుల్‌గా మూవ్ అవ్వట్లేదు. ఓకేనా? ఆల్రెడీ మనకి టాప్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఫుల్‌గా మూవ్ అవ్వట్లేదు. అదే టాప్ కనిపియకపోతే మనకి ఫుల్‌గా మూవ్ అవుతుంది.
సో, ఇప్పుడు మనం ఒకవేళ ఫుల్‌గా మూవ్ చేయాలంటే ఓకేనా? మనం ఫుల్‌గా మూవ్ చేయాలంటే ఏదైతే ఫ్రమ్ ద ఏదైతే టాప్ ఉందో ఓకేనా? ఏదైతే సెక్షన్ 2 టాప్ ఉందో దానికి మనం ఈ స్క్రోల్ ఏదైతే చేసామో ప్లస్ చేసామో అప్పుడు మనకి ఫుల్ సెక్షన్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. లెట్ మీ షో యూ. ఇప్పుడు నేనేం చేశానంటే మన సెక్షన్ 2 ఒక టాప్ ఉంది కదా! ఆ టాప్ ప్లస్ మళ్ళీ మనం ఎంతైతే స్క్రోల్ చేసామో, ఆ స్క్రోల్‌ని ప్లస్ చేస్తే మనకేంటంటే ఫుల్‌గా స్క్రోల్ అయిపోయిద్దనమాట. ఇప్పుడు చూడండి. సో, ఇప్పుడు మనకేం స్క్రోల్ చేయలేదు కాబట్టి నేను ఎప్పుడైతే స్క్రోల్ టు సెక్షన్ 2 మీద క్లిక్ చేశానో స్మూత్‌గా అయిపోయింది. దెన్ ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే క్లిక్ చేశానో చూడండి. చూసారా? ఇక్కడేంటంటే మనం బిఫోర్ ఎందుకట్లా వచ్చిందంటే, మనం స్క్రోల్ ఎంతైతే చేసామో ఆ పిక్సెల్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేయలేదు కాబట్టి ఇందాక మనకి అది అవ్వలేదు. ఇప్పుడు యాడ్ చేసాం కాబట్టి సో, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా అవుతుంది. సో, మనం ఇలా కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని ఓకేనా? ఈ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే స్క్రోలింగ్ యానిమేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. బట్ ఏంటంటే లేటర్ బ్రౌజర్ వెర్షన్స్‌లో వాళ్ళేంటంటే కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో, అది ఏంటంటే ఇట్లా కోఆర్డినేట్స్ ఇవన్నీ కాలిక్యులేట్ చేయకోకుండా ఓకేనా? ఇలా కోఆర్డినేట్స్ ఇవన్నీ కాలిక్యులేట్ చేయకోకుండా సింపుల్‌గా సెక్షన్ 2 డాట్ స్క్రోల్ ఇంటూ వ్యూ ఓకేనా? స్క్రోల్ ఇంటూ వ్యూ అనిస్తే చాలు. ఓకేనా? అట్లా ఇస్తే చాలు. సింపుల్‌గా. ఓకేనా? ఇప్పుడు చూడండి స్క్రోల్ ఇంటూ వ్యూ ఇచ్చాను. సెక్షన్ 2లోకి వెళ్ళిపోయింది. స్క్రోల్ టు సెక్షన్ 2 సెక్షన్ 2లోకెళ్ళిపోయింది. ఇక్కడ మీరేం చేస్తారంటే కొన్ని ఆప్షన్స్ ఏమైనా పాస్ చేయాలంటే లైక్ సే ఇక్కడ మనం ఏదైతే బిహేవియర్ పాస్ చేసామో అది ఇక్కడ పాస్ చేయాలనుకుంటే బిహేవియర్ స్మూత్. ఓకే. కూల్. సో, ఇప్పుడు చూడండి స్మూత్ యానిమేషన్ వచ్చింది. ఐ హోప్ మీకు స్మూత్ స్క్రోలింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు అర్థమై ఉండిద్ది. సో, ఇఫ్ ఎట్ ఆల్ అర్థం కాకపోతే ఏ కాన్సెప్ట్ అయినా మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. యాహ్! ఇక్కడ చూస్తే చూడండి స్మూత్ స్క్రోలింగ్. మీరేం చేస్తారంటే దీనికి యాడ్ చేయండి ఇప్పుడు. ఓకేనా? ఈ సెక్షన్ స్క్రోల్ టు సెక్షన్ 3 బటన్ మీదకి ఎప్పుడైతే క్లిక్ చేయంగానే మీరు ఈ సెక్షన్ 3కి స్మూత్ స్క్రోలింగ్‌లోకి ఎళ్ళాలి. సో, అది ఎలాగో ఇలా మీరేంటి సింగిల్ లైన్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ ఇట్లా కోఆర్డినేట్స్ తెలుసుకుంటే మీకు మంచిదనమాట. అర్థమైందా? ఈ కోఆర్డినేట్స్ ఏంటివి ఇవన్నీ మీకేంటంటే ఫ్యూచర్‌లో నేను కొన్ని ప్రాజెక్ట్స్ చెప్తాను. ఇన్ఫినిటీ స్క్రోలింగ్ ఇవన్నీ చెప్తాను. సో, అప్పుడు మీకు ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? కోఆర్డినేట్స్ అనేవి. ఇప్పుడు కూడా కవర్ చేస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం మీకు కొంచెం ఐడియా ఉండాలనే కవర్ చేశాను నేను. యాహ్! సో, ఇక్కడి దాకా మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే. యాహ్! ప్లీజ్ సపోర్ట్ మీ. నేను డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి చాలా తెస్తాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది అడ్వాన్స్‌డ్ డామ్ అనమాట. ఓకేనా? సో, మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకుంటున్నామో అడ్వాన్స్‌డ్ డామ్. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాను. ఓకేనా? లెట్స్ సే ఇమేజ్ లోడింగ్ ఇవన్నీ ఎట్లా చేయాలనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ. అండ్ యాహ్! ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ యూట్యూబ్ లింక్ షేర్ చేయండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతది నాకు అండ్ వాళ్ళకి కూడా. ఓకే. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానెల్.